చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ కడిగి పారేసింది. కొద్దిగన్నా ఈ ప్రభుత్వానికి చలనం ఏడిస్తే కొద్దిగన్నా ఈ ఆర్థిక సంవత్సరం అన్నా అప్పులు తగ్గించుకొని అభివృద్ధి మీద దృష్టి సారించాలి. కొద్దిగన్నా ఏమన్నా ఏడిస్తే చూడండి, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ నివేదిక ఇచ్చినటువంటి గణాంకాలు చూస్తే మొత్తం రెవెన్యూ రాబడులు 2,27,976 కోట్లు బడ్జెట్లో అంచనా వేస్తే వచ్చినాయి 1,78,076 కోట్లు. అంటే దాదాపు 49,900 కోట్లు రెవెన్యూ రాబడులు తగ్గిపోయినాయి. అంటే ఒక్క ఏడాది కాలానికి బడ్జెట్ అంచనాతో చూస్తే 50,000 కోట్లు రెవెన్యూ రాబడులు తగ్గిపోయినాయి. 50,000 కోట్లు రెవెన్యూ తగ్గిపోయింది ఒక్క ఏడాదికి. మొత్తంగా పన్ను రాబడి 1,66,573 కోట్లు అయితే అంచనా 1,42,926 కోట్లు మాత్రమే వచ్చిందంటే 23,647 కోట్లు తగ్గినాయి. అలానే చూస్తే పన్నుల రాబడిలో అమ్మకం పన్ను రాబడి 2023-24లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18,475 కోట్లు అయితే అది పెరగాల్సింది పోయి తగ్గింది, ఇప్పుడు 664 కోట్లు తగ్గింది. ఇతర పన్నులు డ్యూటీలకు సంబంధించి ఏదైతే 2023-24లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10,724 కోట్లు పన్నులు రాబడి వస్తే ఏదైతే ఇది 2025-26 వచ్చేటప్పటికి సగానికి సగం 50% తగ్గిపోయి 5,244 కోట్లు తగ్గింది. అక్కడేమో 10,724 కోట్లు జగన్ గారు ఉన్నప్పుడు వస్తే ఇక్కడ 5,440 కోట్లే వచ్చింది. కేంద్ర గ్రాంట్లు మరీ అత్యంత దారుణం. వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నామని చెప్పుకుంటారు, వీళ్ళు లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేరు. మరి 21 మంది ఎంపీలు ఏం చేస్తున్నారో అక్కడ తెలియదు. ఇక్కడ కేంద్రం గ్రాంట్లు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023-24లో 34,698 కోట్లు వస్తే అంటే దాదాపు 35,000 కోట్ల దగ్గర ఈ సంవత్సరం వచ్చింది కేవలం 20,322 కోట్లు. అంటే 14,376 కోట్లు కేంద్ర గ్రాంట్లు తగ్గిపోయినాయి. పెరగాల్సింది పోయి కేంద్ర గ్రాంట్లు 14,376 కోట్లు తగ్గినటువంటి పరిస్థితి. మరి ఆస్తుల కల్పన ఏం చూస్తే బడ్జెట్ అంచనానేమో 40,635 కోట్లు పెట్టారు, ఇక్కడ వాస్తవంగా ఖర్చు చేసింది 26,864 కోట్లు. అంటే అది కూడా 13,770 కోట్లు ఆస్తుల కల్పన తగ్గింది బడ్జెట్లో పెట్టిన దానికంటే. వాస్తవంగా మొత్తంగా అప్పు తీసుకొని చూస్తే ఏదైతే 23 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు సర్కారు చేసినటువంటి అప్పు అక్షరాల 3,62,855 కోట్లు. అంటే నెలకి 15,776 కోట్లు, రోజుకి 526 కోట్లు అప్పు చేస్తున్నట్టు, గంటకి 21,91 లక్షలు అప్పు చేస్తున్నట్టు. మరి ఇంత అప్పు చేస్తా ఆస్తుల కల్పన లేదు, ఒక పక్క ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, అప్పుల్లో మాత్రం దేశంలోనే టాప్కి వెళ్తున్నాం. బట్ ఏదైతే ఇక్కడ అభివృద్ధిలో చూస్తే మాత్రం దేశంలోనే లాస్ట్ పొజిషన్కి వస్తున్నటువంటి పరిస్థితి. సంపద సృష్టిస్తానని సంపదని శూన్యం చేసినటువంటి పరిస్థితి. చూడండి, రెవెన్యూ రాబడులు 50,000 కోట్లు తగ్గిపోయిన ఏడాది కాలంలో. అంటే ఇంక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత ఘోరంగా ఉందో. రెండోది, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కూడా మురిగిపోయినటువంటి పరిస్థితి. 2 సంవత్సరాల్లో కలిపి 10,720 కోట్లు మురిగిపోయినాయి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, అసలు పరిపాలన అనేది ఇక్కడ ఉందా? మొన్న ఏడాది చూస్తే 5,320 కోట్లు కేంద్ర నిధులు మురిగిపోయినటువంటి పరిస్థితి. ఓ పక్కేమో కేంద్రం గ్రాంట్లు రాట్లా, వచ్చినటువంటి కేంద్ర నిధులేమో మురిగిపోతున్నటువంటి పరిస్థితి. అంటే పరిపాలన పూర్తిగా గాలి కొదిలేశారు. గాలి కొదిలేసి ముఖ్యమంత్రి కొడుకు, ఉప ముఖ్యమంత్రి గాల్లో చక్కెర్లు కొడుతున్నారు. ప్రభుత్వాన్ని గాలి కొదిలేశారంటానికి ఈ కాగ్ ఇచ్చినటువంటి నివేదిక, కాగ్ కడిగి పారేసినటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కొద్దిగన్నా చలనం తెచ్చుకొని ఏదైతే చక్కగా వ్యవహరించి ఈ సంవత్సరం అన్నా కొద్దిగన్నా అభివృద్ధి చేయమని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు. మరిన్ని వీడియోల కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.